ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదే కబీరం. ప్రతి మనిషి కూడా అప్పుల్లో ఉన్నానండి. మరి ఈ అప్పుల బాధ నుంచి నేను ఏ విధంగా బయటపడాలండి అని ప్రయత్నిస్తూ ఉంటాను. మరి 10,000 రూపాయల జీతం దగ్గర నుంచి ఒక 4-5 లక్షలు రూపాయల జీతగాళ్ళు కూడా అప్పులు అనేటటువంటివి తప్పవు. దీనికి కారణం కుజుడు. ఆ కుజగ్రహము మనకి మీనరాశిలో 2 ఏప్రిల్ 2026 నుంచి ప్రవేశం జరుగుతోంది. అదేవిధంగా మేషరాశికి స్వక్షేత్రగతుడై మరి 11 మే 2026 రోజున ప్రవేశిస్తాడు. అలాగే ఆదాయాలు కనుక మనకు బాగా పెరిగినట్లయితే, వ్యాపార అభివృద్ధి మనకు బాగా పెరిగినట్లయితే మనకి ఈ అప్పుల బాధల నుంచి మనం బయటపడచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే, మీకు ఆదాయం ఎంత బాగా పెరిగినప్పటికీ కూడా ఖర్చులు కూడా మీకు తెలియకుండా ఖర్చులు అయిపోవడం అనేటటువంటిది సంభవిస్తూ ఉంటుంది. బంధువుల వల్ల, పరివారం వల్ల, లేకపోతే విందు వినోద కార్యక్రమాల వల్ల, వేరే వేరే ఊర్లు హనీమూన్లు, తర్వాత తీర్థయాత్రలు, ఈ రకంగా ఏదో రకంగా మరి బంధువుల పెళ్ళిళ్ళు, తర్వాత ప్రతిదానికి వెళ్ళడం, ఈ రకంగా మరి ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ఇది అనివార్యం. అటువంటి ఏ కారణంగా వస్తుందంటే గురుడు యొక్క వ్యయస్థితి కారణంగా కొన్ని స్థానాల్లో గురుడు ప్రవేశించడం ద్వారా మనకి ఈ అధిక అనవసరమైనటువంటి వ్యయం మనకి కలుగుతూ ఉంటుంది. మనకు అటువంటి గురుడు కర్కాటక రాశిలోకి మరి 2 జూన్ 2026 నుంచి ప్రవేశించడం జరుగుతుంది. అది 31/10/2026 వరకు ఉంటుంది. మరి ఏమండి మాకు ఇప్పుడు 15 లక్షలు, 20 లక్షల రూపాయల అప్పులు ఉన్నాయండి. ఇవన్నీ చిన్న సైజు వాళ్ళ కోరికలు. ఇవి తీరిపోవాలా? దీనికి ఏదైనా సరే ఒక మంత్రం ఇవ్వండి, ఒక యక్షిని మంత్రం ఇవ్వండి, లేకపోతే చక్కగా తొందరగా వచ్చేటటువంటి ఒక ఉపాయం. ఈ మధ్య కాలంలో రెమెడీస్ అందరూ చెప్పడం వల్ల పాపం ఆ రెమెడీస్ వల్ల తొందరగా మీకు ఫలితాలు వస్తాయేమో అనేటటువంటి ఆశతో ప్రతి ఒక్కళ్ళు కూడా రెమెడీస్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. అసలు మీ జాతకం ఏమిటి? మీ జాతకంలో ఇదంతా కూడా గోచారం అంతా కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటిది. నాసా మనకి ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటుంది పైన ప్లానెట్స్ ఎలా తిరుగుతున్నాయి, గ్రహాలు అనేటటువంటివి. దాని లైవ్ రిపోర్ట్స్ని చూసి మనం మీ యొక్క వ్యక్తిగత జాతకాలను మనం చూసి చెప్పినప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది ఎప్పుడు అప్పులు తీరతాయి, ఎప్పుడు ఏంటి అన్నది. మీరు దాన్ని చాలా వెరీ క్యాజువల్గా తీసుకోవడము, ఫోన్ ఉంది కదా అని కొట్టేసేయడము, మామూలు జ్యోతిష్కులకు కొట్టేసినట్లు కొట్టేసి నా ధనుసు రాశి అండి బాగుంటుందండి అట్లా అడగకూడదు. అలాగే నా అప్పులు తీరిపోతాయండి. నాకు ఈ యొక్క రెమెడీస్ చెప్పేసేయండి. నాది గురుడు 4గో ఇంట్లో ఉన్నాడండి. మీనరాశి అండి. ఇట్లా అస్సలు అడగకూడదు. అందువలన ఎందువల్ల ఇలా అయిపోయింది అనంటే యూట్యూబ్‌లో మీకు ఎక్కువ మంది మీకు శాస్త్రం తెలియనటువంటి వాడు, గురు పరంపర లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఈ ఛానెల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రోత్సహించడం వలన కంటెంట్ కావాలి కాబట్టి ఛానెల్స్ ప్రోత్సహిస్తాయి. ఇక ఈ డమ్మీ గాళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల ఏమైపోయిందంటే జ్యోతిష శాస్త్రం మొత్తం భ్రష్టు పట్టిపోయింది. మీరు కూడా వాళ్ళు వాళ్ళ ప్రత్యేకత ఉండాలని గురుడు 4 ఇంట్లో, 6 ఇంట్లో శని ఇలా చెప్తుంటే మీరు కూడా మరి పోనీ ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు. మీ అప్పులు తీరినియ్యా? ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు. మీ అక్రమ సంబంధాలు అలాంటివి ఏమన్నా మానుకున్నారా? ప్రవచనాలు వింటున్నారు. ఎంతోమంది ప్రవచనలు చాగంటి గారు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తున్నారు. ఒక్కొక్కళ్ళు గోశాలలు పెట్టుకున్నారు, దేవాలయాలు పెట్టుకున్నారు. వాళ్ళకి అబ్బాయి గురువుగారులంటే డొనేషన్‌లు ఇవ్వాలండి. ఇస్కాన్ వాళ్ళండి వాళ్ళు ప్రతి తిథికి కూడా నరసింహస్వామి బర్త్‌డే ఈరోజు డబ్బులేసేయండి అన్నదానం చేస్తాం. ఈ రకంగా తయారైపోయినాయి మొత్తం అన్ని సంస్థలు కూడా. మరి దానివల్ల ఆధ్యాత్మికత భ్రష్టత్వం అయిపోయింది. కాబట్టి నిజమైనటువంటి ఆది గురువైనటువంటి పరమేశ్వరుడు మరి చక్కగా ఆయన సిద్ధాంతాన్ని, ఆయన ఐడియాలజీని విత్ నో డీవియేషన్స్ లార్డ్ కృష్ణ చెప్పారు. లార్డ్ కృష్ణ చెప్పినటువంటి ఐడియాలజీని మళ్ళీ చక్కగా పరమేశ్వరుడే ఆయన
అవతరించి ఆనందమూర్తిగా వచ్చారు. మరి ఆయన ఈ కలియుగాంతానికి మనకి భగవంతుడు కలియుగాంతం వరకు కూడా ఓం నమో వెంకటేశాయ అని అంటాం. వెంకటేశ్వరుడే కలియుగానికి అధిపతి అని చెప్తాం. కలియుగ దేవుడు అంటాం. అలా కలియుగం తర్వాత నెక్స్ట్ ట్రాన్సిషన్ జరుగుతుంది. నెక్స్ట్ యుగానికి సత్యయుగానికి వెళ్తారు. అప్పుడు మిమ్మల్ని రక్షించేది ఒకే ఒక్క మంత్రం బాబారాం కేవలం. బం బం బాబా అంటూ శివుడికి చెప్తాం కదా, బాబానాం కేవలం చెప్పబడింది కలియుగ భవిష్యత్తు పురాణంలో. మరి కల్కి అవతారం మనకి చక్కగా శంభలా గ్రామంలో పుడతాడని చెప్పారు. ఆ శంభాలా గ్రామమే దానికి గుర్తిచ్చారు, ఫస్ట్ ల్యాండ్స్కేప్ ఆన్ ది అర్త్ అని. అదే గూగుల్ చేసి చూడండి, సింగ్ భూమి, అదే జార్ఖండ్లో ఉంది, బీహార్లో జార్ఖండ్లో. మరి అది ఆనందనగర్ దానికి. మరి అక్కడ తపస్సు చేసినటువంటి వాళ్ళు, మరి అక్కడ ఎప్పుడు కూడా ధర్మమహా సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. దానికి ఆ యొక్క మంత్ర జపము చాంటింగ్ జరుగుతూ ఉంటుంది, బాబానాం కేవలం కీర్తన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి సీరియస్గా. ఎందుకంటే లార్డ్ కృష్ణ మధురలో పుట్టాడు, దట్స్ ఆల్. గోకులంలో పెరిగాడు. రాముడు అయోధ్యలో పుట్టాడు, అయోధ్యలో పెరిగాడు, అంతే. దానికి రామాయణం మైథాలజీ ఇది కల్పితము, కావ్యము, ఆకృతము. శంభాల గ్రామము హిమాలయ పర్వతాల అవతల ఉంటుంది, అది ఎవరు వెళ్ళలేరు, ఊహకు అందదు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చెప్పకూడదు. మీకు తెలియనప్పుడు నోరు మూసుకొని ఉండాలి, ప్రవచనకారులైనా స్వామీజీలైనా. అది తెలియనప్పుడు గూగుల్ జియోలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్తోంది. ఎన్జిఆర్ఐ ఇచ్చింది సర్టిఫికేషన్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. గూగుల్లో చూడండి సింగ్ భూమి అని. దెన్ హౌ డేర్ యు ఆర్ సేయింగ్ దట్ శంభాల అనేటటువంటిది అక్కడెక్కడో హిమాలయ పర్వతాల అవతల ఉంటుందని చెప్తారు. అది ఊహాజనితం అని చెప్తారు. కలియుగ భవిష్యత్తులో పురాణాలన్నీ ఊహాజనితాలా? బ్రాహ్మణులు రాశారంటారు ఒకడు, వేదాలన్నీ కూడా ఏ 4 శ్లోకాలు చెప్పేసి ఇవన్నీ కూడా ఆవిర్భవించేసి శివుని యొక్క గంట ఢమరక నాదం నుంచి వచ్చినాయి అని చెప్పేటటువంటి వాళ్ళంతా ఎందుకు? రాముడు కల్పితం, రామాయణం కల్పితం అన్నప్పుడు ఎందుకు నోరెత్తట్లేదు? సో మీ జీవితాలు బాగోవాలంటే ఇలాంటివన్నీ, ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ప్రవచనాలు విన్నా నాశనం అయిపోతారు. కాబట్టి ఇక్కడ మనకి స్వామి వివేకానందుల వారు చెప్పారు, రామకృష్ణ పరమహంస చెప్పారు, తర్వాత మన ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, తర్వాత పరమహంస యోగానందుల వారు, రమణ మహర్షి, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, వేడ ప్రవచనాలు వినండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పే ప్రవచనాలు ఎందుకు వింటారు మీరంతా? ఏం మార్చారు? మీ జీవితాలను ఏం మార్చారు వాళ్ళు? ఏం మార్చగలరు వాళ్ళు? ఇంకా ఎదురు మీకు కాశీలో మడి భోజనాలు పెడతాం, కింద హాల్ కడుతున్నాం, డబ్బులు ఇవ్వండి, పైన కింద ప్రవచనాలు చెప్పిస్తాం. ఇంకా ఇంకా ప్రవచనాలు చెప్పేవాళ్ళు లేరా? అశాస్త్రమైన ప్రవచనాలు చెప్పిస్తావా? సో పైన మనము ప్రవచనాలు చెప్పేటప్పుడు పైన మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ యొక్క హాల్ కడుతున్నాము, మడి భోజనాలు పెడతాము, కింద ప్రవచనాలు కట్టిస్తాము, ఇట్లా చెప్తున్నారు. సో ఇవన్నీ కాకుండా మీ అప్పుల మార్గాలు తీరాలన్నా, ఈ యొక్క ఆదాయాలు పెరగాలన్నా డైరెక్ట్గా శివుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు, కృష్ణుడి యొక్క ఐడియాలజీని మీరు ఫాలో అయినప్పుడు మాత్రమే వస్తుంది. దానికోసం మీ పర్సనల్ జాతకము చెబుతుంది. అండ్ దాని నుంచి రెమెడీస్ అనేటువంటి కరెక్ట్ రెమెడీస్. ఇలాంటి పిచ్చి పిచ్చి వాళ్ళు చెప్పేటటువంటి చెట్టు పుట్ట మా దగ్గర హోమాలు చేయండి, 5 లక్షలు ఇవ్వండి, 25 లక్షలు ఇవ్వండి, ఆల్ దిస్ నాన్ సెన్స్ రెమెడీస్ అన్ని కూడా మీకు హెల్ప్ చేయు. సో వాట్ ఆర్ ద కరెక్ట్ రెమెడీస్ అనేటటువంటివి తెలుసుకోండి. ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క గ్రహ సంచారం వలన ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో చూద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి లాభములో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన 2 జూన్ 2026 సంవత్సరం నుంచి తిరుగు లేకుండా ఎదుగుతారు. అయితే ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రుడు కర్కాటక రాశిలో 8 జూన్ 2026 సంవత్సరం నుంచి మారడం జరుగుతుంది. ప్రస్తుతం శుక్రుడు వృషభ రాశిలో ఉండి 19 ఏప్రిల్ 2026 సంవత్సరంలో వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీ భార్య తరపు బంధువుల నుంచి మీ సహాయ సహకారాలు అందుతాయి. భార్యతో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా పోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో మీరందరూ కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే ఊర్లో ఉంటూ వేరే వేరే ఇళ్లలో ఉండడం, ఒకే ఇంట్లో ఉంటూ వేరే వేరే గదుల్లో ఉండడం, వేరే వేరే ఒకే ఇంట్లో ఉన్నా సరే వేరే వేరే వంటలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కాలక్రమేణా నెమ్మదంగా తగ్గిపోయినాయి. అయితే డైవర్సన్ లాగా వెళ్ళిపోలేదు ఈ యొక్క కన్యారాశి వాళ్ళు. అయితే
గొడవలనేటటువంటివి మాత్రం ఉన్నాయి. అలాంటివన్నీ గూడా పరిష్కారం అవుతాయి మరి. ఈ యొక్క జూన్ నెల దాటిన తర్వాత 2026 సంవత్సరం సెకండ్ జూన్ నుంచి. అలాగే ఇనప వ్యాపారాలు, బంగారం షాపులు, ఫ్యాన్సీ స్టోర్సు, ఆ తర్వాత గార్మెంట్స్ ఇలాంటి బిజినెస్‌లు చేస్తున్నటువంటి వాళ్ళందరూ గూడా మనకి మీకు బాగా కలిసొస్తుంది. విదేశాలకు వెళ్లి చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళకి విదేశాల్లో గూడా వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలున్నాయి. ఉద్యోగాలు రావడం లేదండి అని చాలామంది బాధపడేటటువంటి వాళ్ళున్నారు. అటువంటి వాళ్ళకి కూడా విదేశాల నుంచి మీకు మంచి ఛాన్సెస్ రావడం, విదేశాల్లో మీరు సూపర్‌గా సక్సెస్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి పాత సామానంతా గూడా డంప్ చేసుకొనుంటారు. ఇవన్నీ తీసి అవతల పడేసేయండి. అండ్ అలాగే ఒక ఆర్గనైజ్డ్ విధానంలో మీరొక ప్లాన్డ్‌గా గనక మీరు వెళ్ళినట్లయితే మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అనేటటువంటిదొస్తుంది. లేకపోతే విద్యార్థుల దగ్గరికొచ్చేసరికి మరి కేంద్ర స్థితి కారకుడైనటువంటి కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యస్థితిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులందరూ గూడా చాలా చక్కగా చదువుకోవడము, మంచి మార్కులతో పాస్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే మీ సొంత ఇళ్లల్లోకి వెళ్ళేటటువంటి అవకాశాలున్నాయి. అలాగే ఇల్లు కట్టుకొని చక్కగా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్తగా పొలాలు కొంటారు, స్థలాలు కొంటారు. అలాగే ఈ యొక్క ఆస్తులు జమ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ బానే ఉన్నాయి. అయితే పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకోవాలి మీరు. కంపల్సరీ చేసుకోకపోతే లక్ష్మి హరిస్తుంది. ఇది ఎవరు కూడా చెప్పరు. కాబట్టి పరిహారాలేమిటంటే, ఈ యొక్క రాశి వారికి బుధుడు అస్సలు బాగుండలేదు. మీ మాట తీరు బాగోకపోవడం వల్ల అందరూ కూడా మీకు శత్రువులవ్వడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి, బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని, ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి, పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సాధన చేసుకోవడం ద్వారా, అలాగే పాతాళ భైరవి మంత్ర జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.